హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో నరసరావుపేటలోని ఈశ్వర్ మహల్ థియేటర్ ఎలా ఉందో చూసేద్దాం. నరసరావుపేటలో రీసెంట్‌గా రీమోడల్ అయిన థియేటర్ ఇది. థియేటర్ ఔట్ సైడ్ లుక్ చూసుకొని ఓల్డ్‌గా ఉంటుందేమో అనుకోకండి. లోపల మాత్రం ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుంది. మీరు థియేటర్ వీడియోలని ఇష్టపడే వాళ్ళైతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని థియేటర్ వీడియోలు మన ఛానెల్‌లో అయితే రాబోతున్నాయి. థియేటర్‌లో పార్కింగ్ చూసుకుంటే థియేటర్ ముందు భాగంలో 4 వీలర్ పార్కింగ్ అయితే ఉంటుంది. అలాగే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్‌లో 2 వీలర్ పార్కింగ్‌కి ప్లేస్ అయితే సఫిషియెంట్‌గానే అనిపిస్తుంది. నరసరావుపేటలో మొత్తంగా 6 థియేటర్లున్నాయి. ఆ 6 థియేటర్లలో 4 థియేటర్లు అన్నీ ఒక్క దగ్గరే ఉంటాయి. చిత్రాలయ సెంటర్‌లో 4 థియేటర్లు వరుసగా ఉంటాయి. మన ఛానెల్‌లో మొత్తం 6 థియేటర్ వీడియోస్‌ని వీడియో షూట్ కంప్లీట్ చేసేసాను. అండ్ ప్రీవియస్‌గా 2 థియేటర్ వీడియోలైతే అప్‌లోడ్ చేశాను. అన్ని వీడియోలు ఒకే రోజు ప్లాన్ అయ్యేసరికి నాకు చాలా లేట్ నైట్ అయింది. అండ్ లేట్ నైట్ అయినా కూడా మళ్ళీ లేట్ లేకుండా మళ్ళీ ఇంకొకసారి ప్లాన్ చేయకుండా ఒకేసారి కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతోటి లేట్ నైట్ కూడా కంప్లీట్ చేసి అన్ని వీడియోలైతే వీడియో షూట్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు మనం చూస్తుంది థియేటర్ లోపల ఎంట్రన్స్ అండ్ వెయిటింగ్ ఏరియా. థియేటర్‌ని రీసెంట్‌గా రీమోడల్ చేయడం వల్ల థియేటర్ అంతా కూడా ఫ్రెష్ లుక్‌లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అలాగే ఈ వెయిటింగ్ ఏరియా అంతా స్పేషియస్‌గా ఉంటుంది. నీట్‌గా మెయింటైన్ చేస్తున్నట్టుగా అనిపించింది. ఈ థియేటర్‌ని 1975లో గీతా ఆర్ట్స్ అండ్ దాసరి నారాయణరావు గారి కాంబినేషన్‌లో వచ్చిన 'దేవుడే దిగివస్తే' మూవీతోటి ఓపెన్ చేశారట. మళ్ళీ 2023లో కళ్యాణ్ రామ్ గారు నటించిన 'డెవిల్' మూవీతోటి థియేటర్‌ని అప్‌గ్రేడ్ చేసి అండ్ 2K అండ్ డాల్బీ 7.1 సరౌండ్ సౌండ్ సిస్టమ్ తోటి అప్‌డేట్ చేశారు. ఈ థియేటర్ లోపల చూసుకుంటే ఎంత ఎక్స్‌ట్రార్డినరీగా అనిపిస్తుందంటే మొత్తం చాలా లగ్జరియస్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ సైడ్ వాల్స్ అంతా కూడా డార్క్ కలర్ థీమ్, అలాగే సీటింగ్ అంతా కూడా డార్క్ కలర్ థీమ్ తోటి సెట్ చేశారు. ఆ సైడ్ వాల్స్‌లో ఉన్న లైటింగ్ కానివ్వండి, అలాగే సీటింగ్ వల్ల థియేటర్ లుక్ అంతా ఎలివేట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఓవరాల్‌గా నాకైతే చూడగానే నరసరావుపేటలో మంచి లగ్జరియస్ థియేటర్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నేను దీనికే ఇస్తాను. అంత నీట్‌గా అనిపిస్తుంది. సీటింగ్ ప్యాటర్న్ అయితే ఎక్స్‌ట్రార్డినరీగా అనిపించింది నాకు. థియేటర్‌లో సీటింగ్ ప్యాటర్న్ చూసుకుంటే స్క్రీన్ దగ్గర నుంచి లాస్ట్ రో వరకు ఒకే లెవెల్ ఆఫ్ సీటింగ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ థియేటర్ లోపల ఆ స్టెప్ లైట్స్ కానివ్వండి, తర్వాత కార్పెట్ కానివ్వండి అంతా కూడా అఫీషియల్‌గా అనిపిస్తుంది. అండ్ సీటింగ్ ప్యాటర్న్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ కుషనింగ్ కానివ్వండి, రిలాక్సింగ్ అంతా బాగుంది. ఒక్క రోకి ఇంకో రోకి గ్యాప్‌గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ మూవీ చూసినప్పుడు మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. అంటే మిడిల్‌లో ఉన్నవాళ్ళు అటు ఇటు వెళ్తున్నప్పుడు మనకి డిస్టర్బెన్స్ అయితే అస్సలుండదు. అండ్ సీటింగ్ కూడా అంతా లగ్జరియస్‌గా బ్లాక్ కలర్ థీమ్ తోటి డిజైన్ చేశారు. స్క్రీన్‌కి దగ్గరగా నాన్ ప్రీమియం క్లాస్ ఉంటుంది. నాన్ ప్రీమియం క్లాస్ సీట్స్ వచ్చేసి టోటల్‌గా 104 సీట్స్ ఉన్నాయి. అండ్ కొంచెం బ్యాక్ సైడ్‌లో వచ్చేసి ప్రీమియం క్లాస్ సీటింగ్ ఉంది. ఈ ప్రీమియం క్లాస్ సీట్స్ వచ్చేసి 295 సీట్స్ ఉన్నాయి. ప్రీమియం అండ్ నాన్ ప్రీమియం క్లాసెస్ కలిపి టోటల్ సీటింగ్ కెపాసిటీ 399 సీట్స్ అయితే ఉన్నాయి. థియేటర్‌లో లాస్ట్ రోలో చూసుకుంటే వీళ్ళు రిక్లైనర్ సీట్స్‌ని ప్రొవైడ్ చేశారు. టోటల్ రిక్లైనర్ సీట్స్ వచ్చేసి 18 రిక్లైనర్ సీట్స్ ఉన్నాయి. నరసరావుపేటలో రిక్లైనర్ సీటింగ్ ఉన్న ఒకే ఒక్క థియేటర్ ఇది. ప్రెజెంట్ రిక్లైనర్ సీట్స్ కాస్ట్ వచ్చేసి రూ. 295 అయితే ఉంది. రిక్లైనర్ సీట్స్, ప్రీమియం అండ్ నాన్ ప్రీమియం క్లాసెస్ అంతా కలుపుకొని టోటల్ సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 417 సీట్స్ అండ్ ఈ థియేటర్‌లో మనకు ఎన్హాన్స్డ్ బాస్ ఎఫెక్ట్ కోసం రైట్ సైడ్‌లో 2 సబ్‌వూఫర్లు అండ్ లెఫ్ట్ సైడ్‌లో 2 సబ్‌వూఫర్‌లనైతే ఫిక్స్ చేయడం జరిగింది. సౌండ్ ఎఫెక్ట్ కానివ్వండి, ఆ బాస్ ఎఫెక్ట్ కానివ్వండి అన్నీ కూడా ఎక్స్‌ట్రార్డినరీగా అనిపిస్తుంది. థియేటర్‌లో స్పీకర్స్ చూసుకుంటే జేబీఎల్ బ్రాండ్‌వి యూజ్ చేస్తున్నారు. ఆ స్పీకర్స్ కూడా మనకు లాస్ట్ రిక్లైనర్ సీట్స్ దగ్గర నుంచి విజిబుల్‌గానే కనిపిస్తాయి. అండ్ క్లియర్‌గా మనం నోటిఫై అయితే చేయొచ్చు. ఈ థియేటర్‌లో 2K ప్రొజెక్షన్ ద్వారా మూవీస్ అయితే ప్లే చేస్తున్నారు. వాడుతున్న ప్రొజెక్టర్ వచ్చేసి క్రిస్టీ ప్రొజెక్టర్. క్రిస్టీ 2K మోడల్ వచ్చేసి CP2215 ప్రొజెక్టర్‌నైతే వాడుతున్నారు. సో, పిక్చర్ క్వాలిటీ అయితే మీరిప్పుడు వీడియోలో చూడొచ్చు. అండ్ పిక్చర్ క్వాలిటీ విషయానికొస్తే కలర్ షార్ప్‌నెస్ అంతా బానే ఉన్నా కూడా కొంచెం బ్రైట్‌నెస్ అయితే తగ్గినట్టుగా అనిపించింది. నెక్స్ట్ ఈ థియేటర్‌లో వాడుతున్న సౌండ్ సిస్టమ్ వచ్చేసి డాల్బీ 7.1 సౌండ్ సిస్టమ్ వాడుతున్నారు. ప్రాసెసర్ వచ్చేసి డాల్బీ CP950 ప్రాసెసర్. సౌండ్ సిస్టమ్ అయితే ఎక్స్‌ట్రార్డినరీ అండ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది సౌండ్ అయితే. నేను మేనేజ్మెంట్‌కి ఒకటే చెప్పాను. డాల్బీ 7.1కే ఈ విధంగా ఉంటే అట్మాస్ ఎఫెక్ట్స్ ఉండుంటే ఇంకా టాప్ లెవెల్‌లో ఉండేది అని చెప్పి ఫీడ్‌బ్యాక్ అయితే ఇచ్చాను. కారణం ఏంటంటే నేను 'అమరన్' మూవీ చూసినప్పుడు నాకా వార్ సీక్వెన్స్ కానివ్వండి, ఆ గన్ ఫైరింగ్స్ కానివ్వండి అన్నీ కూడా ఎంత క్లారిటీ అండ్ క్రిస్టల్ క్లియర్‌గా ఉన్నాయంటే సూపర్బ్ సౌండ్ సిస్టమ్. సెట్టింగ్ అయితే చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ సరౌండ్ ఎఫెక్ట్ అండ్ బాస్ ఎఫెక్ట్ అయితే గూస్ బంప్స్ తెప్పించేలాగైతే ఉన్నాయి. సౌండ్ విషయంలో మాత్రం నరసరావుపేటలో టాప్ లెవెల్ సౌండ్ సిస్టమ్ అయితే ఈ థియేటర్‌లోనే ఉంది. సౌండ్ సిస్టమ్ మంచిగా ఎంజాయ్ చేస్తూ కావాలనుకునే వాళ్ళైతే ఈ ఈశ్వర్ మహల్‌నైతే ప్రిఫర్ చేయండి.
ఓవరాల్‌గా ఈ థియేటర్‌లో 24 సరౌండ్ స్పీకర్స్ ఉన్నాయి. అండ్ థియేటర్ లోపల వచ్చేసి 4 సబ్‌వూఫర్స్ ఉన్నాయి. అండ్ స్క్రీన్ బ్యాక్ సైడ్ వచ్చేసి 8 సబ్‌వూఫర్స్ ఉన్నాయి. టోటల్‌గా 12 సబ్‌వూఫర్లు అండ్ 24 సరౌండ్ స్పీకర్లు. సౌండ్ ఎఫెక్ట్‌కైతే టాప్ లెవెల్‌లో అయితే ఉంటుంది. ఓవరాల్‌గా ఈ థియేటర్‌లో మంచి మూవీ ఎక్స్‌పీరియన్స్ అయితే మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. ఫ్యామిలీస్ తోటి మూవీస్ వాచ్ చేయడానికైతే మంచి ప్లేస్. ఎస్పెషల్లీ సౌండ్ సిస్టమ్‌ని ఇష్టపడేవాళ్ళు, మంచి బేస్ అండ్ సరౌండ్ ఎఫెక్ట్‌ని ఇష్టపడేవాళ్ళు ఈ థియేటర్‌నైతే ప్రిఫర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.